శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 15 శనివారం రోజున చంద్రుడు సింహరాశిలో ఉండే ప్రభావం ఉంటుంది. ఇక ఈ రోజునైతే ఉత్తర ఫాల్గుని నక్షత్రం ప్రధానంగా ఉంటుంది. ఇక సింహరాశి వారికి సంబంధించిన నక్షత్రాలు వచ్చేటప్పటికి మక్కా నక్షత్రం, పుబ్బా నక్షత్రం మరియు ఉత్తర ఫాల్గుని 1వ పాదంలో ఉంటుంది. ఈ నక్షత్రాల వారికి ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే సూర్యుడి ప్రభావం వల్ల సింహరాశి వారికి అధిపతి సూర్యుడు కావడంతో ధైర్యం, గౌరవం, ప్రతిష్ట పెంచుకునే అవకాశాలు ఉంటాయి. చంద్రబలం వల్ల మనసులో ఉత్సాహం, కొత్త ఆలోచనలు పెరుగుతాయి. గురు యొక్క బలం వల్ల జ్ఞానం, పెద్దల సహాయం, మంచి నిర్ణయాలకు తోడ్పడుతుంది. శని యొక్క ప్రభావం వల్ల చేసే పనుల్లో ఓర్పు, క్రమశిక్షణ అయితే చాలా అవసరం అండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం సూర్యుడికి నీటితో ఆగ్యం సమర్పించండి. ఆదిత్య హృదయం లేదా సూర్య మంత్రం జపించడం చాలా మంచిది. శనివారం కావడం వల్ల నల్ల నువ్వులతో దీపం వెలిగించడం అయితే చాలా శుభప్రదంగా భావించవచ్చు. పేదలకు ఆహారం దానం చేయండి. ఇక రేపటి రోజు సింహరాశి వారికి సూర్య భగవానుడు, శ్రీ ఆంజనేయ స్వామి మరియు శివుడి యొక్క ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుందని నమ్మవచ్చండి. ఇక సింహరాశి వారికి ఒక అదృష్ట రంగు బంగారు రంగు, నారింజ రంగు మరియు ఎరుపు రంగు. ఇక అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 1, 5, 9. ఇప్పుడు ఇక వివరాల్లోకి వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున సరిగ్గా కూడా ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా 1 గంట సమయంలో అయితే మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే జరగబోతున్నాయండి. ఇక మీ జీవితంలో ఎన్నో రకాల పెను మార్పులు అయితే కూడా సృష్టించేటువంటి సమయంగా కూడా చెప్పుకోవాలి. లేదా మీ కళ్ళకు ఉన్నటువంటి గంటలు ఒక్కసారిగా తొలగిపడేలాగైతే భగవంతుడు ఒక అవకాశాన్ని అయితే ఇవ్వబోతున్నాడు. ఇప్పటి వరకు మీకు తెలియకుండా మీ వెనక దాచుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఏదైనా అద్భుతమైన ఒక రహస్యం అనేది ఆ క్షణాన బయటపడే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఆ ఒక్క రహస్యం ఏమిటి? అసలు అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అసలు ఆ రహస్యం వల్ల మీ యొక్క జీవితం ఏ విధంగా మారబోతుంది? ఈ విషయంలో క్లారిటీ అయితే వస్తుందండి. అలాగే అసలు ఆ రహస్యాన్ని చెప్పే వ్యక్తి ఎవరు? అలాగే రేపటి రోజున ఆ యొక్క రహస్యం తెలుసుకున్న తర్వాత మీరు ఒత్తిడికి గురవుతారా? ఈ విషయాలన్నీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఒక రహస్యంగా అయితే మీరు గుర్తించాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక మీరు సహజంగానే చాలా తెలివిగా ఉంటారు. అయితే కదండి గొప్ప మానవతావాదులు కూడా. ఇక మీ యొక్క ఆలోచనలు ఇప్పుడు కూడా సమాజం కంటే 100 అడుగులు ముందుగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇక మీరు అందరితో పాటుగా కలివిడిగా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ మీ మనసులో మాత్రం ఎవరికి చెప్పనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచమే ఉంటుందని చెప్పుకోవాలి. ఇక మీ యొక్క రహస్యాలని బాగా దాచగలనటువంటి వారు, అలాగే ఇతరుల యొక్క రహస్యాలు కనిపెట్టడంలో కూడా మీరు చాలా దిట్టగా ఉంటారండి. ఎవరైనా ఒక రహస్యం చెప్తే ఆ యొక్క రహస్యాన్ని కానీ మీ యొక్క రహస్యాలను కూడా చాలా వరకు కూడా సీక్రెట్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారని చెప్పుకోవాలండి. అయితే మీకన్నా కూడా మీ యొక్క ఉన్నటువంటి ఒక బలహీనత ఏంటంటే కనుక మీరు నమ్మినటువంటి వాళ్ళని మోసం చేయరని గట్టిగా మీరు నమ్ముతూ ఉంటారు. నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేయరని కూడా చెప్పి మీరు గట్టిగా నమ్ముతారండి. కానీ రేపటి రోజున ఒక రహస్యం, ఒక సీక్రెట్ అనేది మీ యొక్క నమ్మకానికి పరీక్ష పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. మీరు నమ్ముతారా? మీరు ఎంతటి ధైర్యవంతులు ఆ యొక్క క్షణంలో అంటే మీ యొక్క క్షణంలో మీరు ఎంతటి ధైర్యవంతులో ఈ లోకానికి కూడా బాగా తెలిసి వచ్చేటువంటి సమయం అని కూడా తెలుసుకోవాలండి. గత కొంతకాలంగా చెప్పాలంటే కనుక మీకు ఏదో ఒక తగినటువంటి ఒక అసంతృప్తి, ఒక నిరాశ మీ యొక్క చుట్టూ అంతా కూడా బాగున్నట్లుగా కనిపిస్తున్నా కూడా మీకు లోపల మాత్రం ఏదో జరుగుతుందని చెప్పి మీ యొక్క మనసు అనేది మీకు అనేక రకాల సూచనలు అయితే ఇవ్వటము, మీకు హెచ్చరికలు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే మీరు బాగా ఉన్నటువంటి వ్యక్తుల ప్రవర్తనలో మార్పులు కూడా మీరు గమనించి ఉండొచ్చు. కానీ దానిని కూడా మీరు నిర్ధారించుకోవడానికి మీకు ఏమాత్రం కూడా ఎటువంటి సందేహం కానీ ఆధారం కానీ దొరకలేదు. అయితే ప్రస్తుతం మీరు ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారండి. అదేంటంటే ఆర్థికంగా కావచ్చు, లేదంటే వృత్తిపరంగా కావచ్చు. మీరు ఒక మెట్టు ఎక్కాలని చెప్పి ఎక్కువగా చూస్తూ ఉన్నారు.
అయితే ఏదో ఒక తెలియని ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని బాగా వెనక్కి లాగుతుందని చెప్పాలండి. ఆ అదృశ్య శక్తి వెనుకున్నటువంటి అసలు కారణం ఏంటంటే ఈ యొక్క రహస్యం అనేది చాలా ముఖ్యం. మీరైతే అప్పుడు అస్సలు ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తే గనక ముఖ్యంగా రేపటి రోజునైతే మీరు మధ్యాహ్నం 1 గంటకి ఖచ్చితంగా ఏం జరుగుతుంది, అసలు ఆ రహస్యం అనేది ఏంటి, ఈ రహస్యం మీకు ఏ రకాలుగా అయితే ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటిది మీ యొక్క ఆస్తికి లేదా మీరు ఏదైనా పొందవలసినటువంటి హక్కుకి సంబంధించిందిగా ఉంటుందన్నమాట. మీ యొక్క కుటుంబ సభ్యులే మీకు అత్యంత ఆప్తులై మీకు ఏదో ఒక విషయాన్ని అయితే దాచిపెట్టి ఉండవచ్చండి. అది ఒక వీలునామా కావచ్చు, లేదంటే మీకు రావాల్సినటువంటి లాభాల్లో ఏదైనా ఒక వాటా అయి ఉండవచ్చు అన్నమాట. ఇక రెండవది వచ్చి మీరు ఎంతగానో బాగా నమ్మినటువంటి ఒక వ్యక్తి మీ వెనక ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద కుట్ర చేయబోతున్నారనే చెప్పి మీకు చూస్తున్నారు. ఇక అనేది కూడా మీరు తెలుసుకోవడం అది కూడా చాలా ముఖ్యమండి. చెప్పాలంటే కనుక కొందరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కూడా మారేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరు ఎప్పుడో ఒక చేసేటువంటి ఒక పెట్టుబడి కానీ, లేదంటే మీరు మర్చిపోయినటువంటి ఒక పాత ఒప్పందం కానీ మీకు కొంత డబ్బులను అయితే సంపాదించి పెట్టేటువంటి వార్తగా కూడా మారబోతుంది. అయితే ఏదైనా కానీ 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో నిజంగా ఒక కొత్త వెలుగు అయితే నింపేటువంటి సమయంగా మారుతుంది. మరి ఇది ఎవరికో ఇది ఎవరి నుండి తెలుస్తుంది అంటే కనుక ఆ రహస్యం మీకు నేరుగా అయితే తెలియదండి. అంటే ఒక మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది బాగా క్షుణ్ణంగా కనిపిస్తుంది. మరి ఆ వ్యక్తి మీకు శత్రువు కూడా కాకపోవచ్చు, అలాగే మీ యొక్క మిత్రుడు కూడా కాకపోవచ్చు. బహుశా మీ యొక్క ఎవరైనా పాత తెలిసినటువంటి వ్యక్తి, లేదా ఆఫీస్లో ఉద్యోగం, లేదా కొండనైతే దూర బంధువు కానీ, లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ రూపంలో కానీ, ఏదైనా ఒక మెసేజ్ రూపంలో కానీ ఈ విషయం అనేది మీకు ముందుకైతే వస్తుంది. అంతే కదండి. మధ్యాహ్నం సరిగ్గా 1 గంట సమయంలో మీరు ఒక పత్రాన్ని కానీ, లేదంటే ఒక పాత డైరీని కానీ అనుకోకుండా చూస్తారు. అది చూసినప్పుడు మీకు అర్థమవుతుందండి, ఇప్పటి వరకు మీరు ఒక భ్రమలో బతికారని చెప్పి ఆ యొక్క రహస్యం అనేది మీరు విన్నప్పుడు మీకు మాట షాకింగ్గా కూడా అనిపిస్తుంది. ఇంతకాలం వీళ్ళు నన్ను మోసం చేస్తున్నారా అని కూడా మీకు ఇంతటి అదృష్టం అనేది ఉందా, అది కూడా మీకు తెలియక తెలుసుకున్నటువంటి తర్వాత ఆశ్చర్యపోతారు. అయితే ఎలా ప్రభావం జరుగుతుందంటే ఆ రహస్యం అనేది రివీల్ అయిన తర్వాత మీకు ఒక కఠినమైనటువంటి అంటే నిర్ణయాన్ని కూడా తీసుకుంటారు. అది ఇప్పటి వరకు ఎవరినైతే గుడ్డిగా నమ్మారో వారి అసలు యొక్క స్వరూపం అనేది మీకు తెలుసుకోబోతున్నారు. మీ యొక్క సంబంధం బాంధవ్యాలను పూర్తిగా మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ రహస్యం బయటపడడం అనేది మీ మంచికే అని చెప్పి మిమ్మల్ని భవిష్యత్తులో జరిగేటువంటి ఒక పెద్ద ప్రమాదాలను కాపాడే అవకాశం అన్నమాట. అయితే మధ్యాహ్నం 1 గంట సమయంలో మీ యొక్క జీవితంలో ఒక తెలియనటువంటి క్లోజింగ్ లాంటివి చెడిపోయి నిజమా అనేది బయటపడుతుంది. ఇక ముఖ్యంగా పరిస్థితులు కూడా జరగడానికి ఈ రహస్యం ఇన్నాళ్ళు దాచబడ్డానికి కలిగినటువంటి కారణం మీ చుట్టూ ఉన్నటువంటి వారి యొక్క స్వార్థం అనే చెప్పుకోవాలి. అంటే మిమ్మల్ని తెలివైన వారిగా అందరూ కూడా గుర్తిస్తారు. కాబట్టి మిమ్మల్ని నేరుగా ఎదుర్కోలేని వారు ముఖ్యంగా మీకు రావాల్సినటువంటి పేరు ప్రఖ్యాతులను మరొకరు దాచుకోవాలని చూస్తున్నారనే చెప్పుకోవాలండి. కానీ గ్రహాల యొక్క ఇప్పుడు మీకు అనుకూలంగా మారింది కాబట్టి మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి. ముఖ్యంగా మీకు రేపటి రోజున అయితే సమయం చెప్పేటటువంటి సమయం సత్యం వైపు ఎక్కువగా మొక్కు చూపుతుంది. ప్రస్తుతం మీలో శనిదేవుని యొక్క సంచారము, అలాగే గ్రహం యొక్క శుభదృష్టి వల్ల దాచబడి కొన్ని విషయాలు అనేవి రేపటి రోజు వెలుగులోకి రావడం జరుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం రేపటి రోజున మీకు ఎంతో విశ్లేషణటువంటి రోజుగా చెప్పుకోవాలి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు అన్ని రకాలు కూడా మీరు చేసేటువంటి పూజా దానం 1000 రెట్లు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. కాబట్టి రేపటి రోజున ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన గుడి అంటే చక్కగా వెళ్ళి స్వామివారి ఆరాధన చేసుకోవడం చాలా మంచిదండి. ఇక మరీ ముఖ్యంగా రేపటి రోజున అభిజితులకు దగ్గర మీ యొక్క రహస్యాలు అనేవి బయటపడేటువంటి రోజుగా మీ యొక్క వెలుగు అనేది రహస్యాలు అనేవి బయట పెట్టి చెప్పుకోవాలి. మరి దీనివల్ల ఏంటంటే మీ శత్రువులు ఎవరైనా కూడా మీరు కనుక్కుంటారు. మీకు రావాల్సినటువంటి దానం కానీ గౌరవం కానీ పొందేటువంటి మార్గం మీకు సుఖమవుతుంది. అంతేకాకుండా మనసులో ఉన్నటువంటి అయోమయాలన్నీ కూడా తొలగిపోయి ఒక ఫుల్ క్లారిటీ అయితే రేపటి రోజున వస్తుందండి.
అలాగే నష్టాలు ఏంటంటే కనుక మనం నమ్మిన వారే మనని మోసం చేసిన వారు. నిజం మిమ్మల్ని మానసికంగా రేపటి రోజున కొంచెం ఒత్తిడికి అయితే వేదనకు గురి చేసేలాగైతే ఉంటుంది. కానీ సంబంధాలను శాశ్వతంగా అయితే పెంచుకోవాల్సిన అవసరం లేదండి. వచ్చేటువంటి అవకాశం కూడా అయితే ఉంది. ఇక రేపటి రోజున ప్రేమికుల పరంగా అయితే అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి. పెద్దవాళ్ళని సంధించి మీ ప్రేమకు సంబంధించినటువంటి వివరాలను రేపటి రోజు మీరు కనుక కుటుంబ సభ్యుల మధ్య మీ యొక్క ప్రేమ గురించి అయితే బయట పెట్టడం వల్ల మీ యొక్క పనిలో మంచి అంటే ఇరు కుటుంబాల మధ్య గుర్తింపు అనేది రావడం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మీ ప్రేమలో గుర్తింపుని పెద్దవాళ్ళు మీ నుండి ఆశించినటువంటి విధంగా దక్కించుకున్న వారైతే అవుతారు. అంతేకాకుండా రేపటి రోజున అన్నీ మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశ్లేషంగా కనిపిస్తుంది. రేపటి రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఆర్థికంగా కూడా బాగా కలిసి వచ్చేంత విధంగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున మీరు నాయకత్వ లక్షణ స్థానంలో అనేది అంత ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి. ఎందుకంటే మీరు రేపటి రోజున అనారోగ్యంతో కొంచెం దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. రేపటి రోజున ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ అప్పు ఇవ్వాల్సి వస్తే కనుక మీకు కొంచెం సమయంలో తిరిగి చెల్లిస్తారో లేదో అనేది రాయించుకొని ఇవ్వండి. మీకు సరదా స్వభావం సామాజిక సమస్యలో మంచి పేరు పొందేటువంటి అవకాశం వస్తుంది. మీ యొక్క భాగస్వామి నుండి రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే వస్తుందండి. మీ శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు అయితే చేస్తారన్నమాట. కానీ రేపటి రోజున మీరు ఖచ్చితంగా కూడా విఫలం అయితే చెందుతారండి. రేపటి రోజున ప్రపంచం అంతా మునిగిపోవచ్చు, కానీ మీకు మాత్రం మీ జీవిత భాషల చేతిలో అయితే బయటపడాలని అస్సలు అనుకోరు. ప్రజల మూట ఆరోగ్య వేగంతో అయితే డబ్బు సంపాదన ప్రయత్నిస్తారు. తర్వాత డబ్బు ఖర్చుతో వారి ఆరోగ్యాన్ని పొందడం అయితే ప్రయత్నిస్తారు. ఆరోగ్యం నిజమైన సంపద అండి. కాబట్టి మన యొక్క స్తోమత నుండి బయటపడి చురుకైన జీవితాన్ని గడపండి. రావి చెట్టుకు నీరు అందించడం ద్వారా మీ యొక్క ప్రదర్శన చేయడం ఆ దేవుడు యొక్క ఆరోగ్యం చాలా ఉపయోగకరంగా అయితే ఉంటుంది. మరి తెలిసింది కదండి సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.